ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 3వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, సాక్షాత్తు ఆ దేవాది దేవుడిచ్చే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి గలవాడు, చెడుతనంను విసర్జించిన వాడు అని సాక్ష్యం పొందిన యోబు దేవుని చేత శోధింపబడి సమస్తమును కోల్పోయినప్పటికీ దేవుని పట్ల తనకున్న విశ్వాసమును ఏమాత్రమును సడలిపోకుండా పలుకుతున్న మాటలివి. దేవుని వైపు చూస్తూ నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరదనియు నేనెప్పుడు తెలుసుకొంటిని అని చెప్పాను. అవును, ఆయన మన పట్ల సమస్తమును చేయగలడు. ఆయన పట్ల ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరదని ఎరుగుదము. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరుగాక. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.